తెలంగాణకు సంబంధించి మీకు ఒకే నోటిఫికేషన్ని 2 సార్లు ఇచ్చారు. అందులోనూ ఒక పరీక్ష అనేది 3 సార్లు జరిగింది. ఒక్కసారి చూద్దాం. మొదటిసారి గ్రూప్ 1 అనేది 2022 ఏప్రిల్లో ఇచ్చాడు. మేలో అప్లికేషన్ స్టార్ట్ అయినా అక్టోబర్లో పరీక్ష జరిగింది. అంటే ఏంటి? మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. అంటే ఏంటి? 5 నెలలు టైం ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఈ 2 సార్లు ప్రిలిమ్స్ అనేది జరిగింది. ఇది పక్కన పెట్టేసేయండి. ప్రిలిమ్స్ పరీక్ష జరిగిన తర్వాత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చాడు. జూన్లో పరీక్ష కండక్ట్ చేశాడు ప్రిలిమ్స్ది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు నోటిఫికేషన్ దగ్గర నుంచి మూడోసారి ప్రిలిమ్స్ పరీక్ష అన్నాళ్ళు కండక్ట్ చేశాడు 3 నెలలు. మళ్ళీ ఇక్కడి నుంచి అక్టోబర్కి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3 నెలలు. మళ్ళీ అక్టోబర్ 21 కాబట్టి 4 నెలలు వేసుకోండి. 4 నెలలు. సో ఫిబ్రవరి 2024లో నోటిఫికేషన్ ఇస్తే తుది ఎంపిక ఎప్పటికి చేశారు? 2025 సెప్టెంబర్. అంటే ఏంటి? సంవత్సరంన్నర కాలంలో ఒక నోటిఫికేషన్. అంటే 2024లో ఇచ్చిన నోటిఫికేషన్ సంవత్సరంన్నర కాలంలో కంప్లీట్ అయిపోయింది. అంటే ఎంత? 18 నెలల్లో కంప్లీట్ అయింది. అంటే మీకు ప్రిలిమ్స్ అనేది కనీసం 3 నెలల అనే టైం ఉంటుంది, మ్యాక్సిమం 5 నెలల టైం ఉంటుంది. మెయిన్స్ అనేది కనీసం 4 నెలల టైం ఉంటుంది, మ్యాక్సిమం 5 నెలల టైం ఉంటుంది. ఇటీవల కాలంలోనే పూర్తి స్థాయిలో మనకి హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నీ కొట్టేసిన కేసులు. సో ఫిబ్రవరి 2026కి పూర్తి స్థాయి నియామకం అనేది కంప్లీట్ అయింది, ఎటువంటి కేసులు లేకుండా.